ప్రభునామమునందరికీ వందనాలండి. దేవుడు మనకి ఈ చక్కని అవకాశము, గొప్ప భాగ్యము, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఈ అవకాశాన్ని బట్టి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవాళ మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదవాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమయంగా మీకు దయచేయవాలని మీరు దేవుడి సంపూర్ణత పూర్ణులన్నట్టుగా ప్రేమయాన్ని వేర్పడి స్థిరపడి జ్ఞానం తెలుసుకున్నట్టును తగిన శిక్ష దేవుని ప్రేమను గురించి సరి అయిన అవగాహన మనకు ఉండాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు, ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది, దాని పొడవు ఎంత, లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత అని ఆ కొలతల గురించి చెప్పాడు. అంటే ఎలాంటిది దేవుని ప్రేమ? మనం నమ్మే దేవుడు, మనల్ని రక్షిస్తానన్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు, సృష్టినంతటిని సృజించిన దేవుడు, తన ప్రాణమును పెట్టిన దేవుడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిది అనేటటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ. అర్థం చేసుకుంటాం చాలా కష్టం. ఎందుకంటే మానవుని జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. మనం నమ్మిన ప్రభువు, మన రక్షకుడు, మన కోసం తన ప్రాణము పెట్టిన దేవుడు, పరలోకంను విడిచిపెట్టి మన కోసము ఈ పాపభూయిష్టమైన ప్రపంచంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అసలు ఆయన ఎవరు, ఎలాగుంటాడు, ఏం చేస్తాడు, ఎలాంటి మనసు, ఏమి చేశాడు అని సంగతులన్నీ మనం అర్థం చేసుకోగలిగి ఉంటాం. దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రేమ. అందుకే యోహాను మొదటి పత్రికలో చెప్తున్నాడు, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఎవరంటే ప్రేమ. ఒక్కోసారి భయపడతాం దేవుడని. భయపడాలంటే భయపడకూడదు. ఎందుకంటే ఒక మనిషిని చూసి మనిషికి ఎందుకు భయం వేస్తుందంటే, అతని ఏళ్ళ పొరపాటు చేసినప్పుడైనా, లేదు అతను చాలా దుర్మార్గుడనే ఆయన తెలిసిన ఏళ్ళ భయం కలుగుతుంది. ఇక్కడ దేవుని గురించి భయము ఎందుకు కలగాలి అని ఆలోచించు. ఎందుకంటే దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎలాగుండమన్నాడు, ఏం చేశాడు, ఇవన్నీ మనం తెలుసుకుంటే, అందుకన్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమనట దాని పొడవు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు తెలుసుకోగలిగింది. అంటే క్షుణ్ణంగా దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు ప్రేమమయుడు. 3:16లో మనం అదే చెప్తున్నాం. యోహాను దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి అసలు ఆ ప్రేమను తెలుసుకునేటటువంటి అవకాశాలు మనకున్నాయా? తెలుసుకోవాలంటే చాలా కష్టం అంట. జ్ఞానమునకు మించిన ప్రేమ చాలా కష్టం. కనుక దేవుడు ప్రేమమయుడు. అందుగురించి ప్రేమ గురించి 13వ అధ్యాయంలో 1వ కొరింథీలో రాస్తూ దాన్ని పరిచయం చేశాడు. ముందు 12వ అధ్యాయము ఆఖరి వచనం 31వ వచనం చదవండి. సర్వోత్తమమైన మార్గము అన్నాడు. ద మోస్ట్ ఎక్సలెంట్ వే అన్నాడు. అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అంట ప్రేమ మార్గం. ఎందుకంటే ప్రేమ అన్నిటికన్నా ఉత్తమమైనది. అదే 13వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. నిలచుండ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడే నిలుస్తాయి.
మూడే. విశ్వాసం. నీ దగ్గర విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఫిబ్రవరి 11వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఎలాంటి విశ్వాసం ఉంది నీకు? కొంతకాలం నమ్ముతున్నారు, తర్వాత మానేస్తున్నారు. కొంతకాలం ఒకలా నమ్ముతున్నారు, తర్వాత ఇంకోలా నమ్ముతున్నారు. ఈ రోజుల్లోనంటే అప్పుడు కూడా పౌలు గారు అదండి, అనేక మంది దుర్బోధ చేయవారు. ఇప్పుడు కూడా దుర్బోధ చేయవారు ఉన్నారు, ఎక్కువ మంది అవుతున్నారు. ఎందుకంటే సాతానుడితోటి వాడబడుతున్నారు వాళ్ళు. విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం చెప్తున్నాడు. ఒకే విశ్వాసం అందరికీ, మనందరికీ, ప్రభువు నమ్మిన వారందరికీ, రక్షణ పొందిన వారందరికీ, ఆయన సంఘంలో చేర్చబడిన వారందరికీ, ఆయన శరీరంలో చేర్చబడిన వారందరికీ, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఒకే విశ్వాసం. తర్వాత చెప్తున్నాడు నిరీక్షణ, హోప్. ఏంటి మన నిరీక్షణ? ఏంటి? ఎందుకు ఆయన నమ్ముతున్నాం? ఎందుకు ఆయన నమ్మాలా? నిత్యము ఆయనతో ఉండేటటువంటి గొప్ప భాగ్యము కోసం నిరీక్షణ. అందరికీ ఒకే నిరీక్షణ ఉండాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో అంటే ఎవరికి తెలియదు అంటున్నారు కొంతమంది. అలాంటి ఏమి ఉండవయ్యా, శరీర సంబంధమైనవి అక్కడ ఏమీ ఉండవు. సమస్తము మనం అందరం కూడా ఆయన స్వరూపంలోకి మార్చబడి నిత్యము ఆయనతో ఉండే గొప్ప భాగ్యము పొందుటయే మన నిరీక్షణ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. శక్తి బట్టి ఆయన మనకి తన మహిమ శరీరం. ఏంటి మన నిరీక్షణ? మన ఈ దీన శరీరములను, మట్టిలోంచి తీయబడినటువంటి ఈ దేహములను మారుస్తారట ఆయన. విశ్వాసుల యొక్క దేహాలన్నీ కూడా మార్చి ఎలాగా? తన స్వరూపమునకు సమానమైన సంపూర్ణముగా క్రీస్తు వలె, దేవుని వలె, సృష్టికర్త వలె ఆత్మీయమైనటువంటి శరీరం. కాబట్టి మనకు ఫైనల్గా జరిగేది ఏంటంటే ఆయనలాగా మార్చబడి ఆయనతో నిరంతరము ఉండేటటువంటి గొప్ప భాగ్యం. అది ఒకే నిరీక్షణ. తర్వాత చెప్తున్నాడు ప్రేమ. ఈ ప్రేమ ఇదట శాశ్వత. ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దాన్ని ఏమన్నారు? ద మోస్ట్ ఎక్సలెంట్ వే. కనుకంట 14వ అధ్యాయము అది. కనుకంట మనం ఏం చేయాలంటే ఆ అద్భుతమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమను కలిగి ఉండేటకు ఏం చేయాలట? ప్రయాసపడాలి, కష్టపడాలి. మామూలుగా వస్తుందంటే మామూలుగా రాదు ఈ అద్భుతమైన దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ అన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన్ని తెలుసుకోగలిగి ఉండాలా. దాని పొడవు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు తెలుసుకోవాలా. తెలుసుకోవాలంటే చాలా కష్టం అంట. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే చివరికి మిగిలేదు అది ఒకటి. అన్నిట్లో 3 ఉన్నాయి. 3లో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. దేవుని ప్రేమ అంటే ఏంటి? ఆయన ప్రేమను చూపించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన 3:16 మనం చదువుతున్నాం కదండి యోహాను సువార్తలో. ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే ఆయన ఏకైక కుమారుడైన క్రీస్తుని మన కోసము శిలువ మీద బలిగా ఇచ్చాడు. అలాగా ప్రపంచంలో ఒక్కైనే ఉన్నాడు, తండ్రి అయిన అబ్రహాం. 100 ఏళ్ళకి కొడుకునిచ్చాడు. 12 ఏళ్ళు వచ్చి నీ కొడుకుకి నీ కుమారుడు నాకు ఇయ్యి అన్నాడంతే దేవుడు. లేకలేక ఇచ్చావు బాబు, మరలు ఇచ్చేసి అడిగేసుకుంటున్నావా అని అన్నాడంటే అనలేదా? చిత్తం. కొడుకు చెప్పలేదు, బయలుదేరాడు. కట్టెలు, నొప్పి అన్నీ పట్టుకొని బయలుదేరాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఎందుకంటే మన ఆ కొండ మీద వెళ్ళి బలి అర్పించాలా, సియోను కొండ మీద. మరి మనకు గోల్డ్ వేలాది పొట్టేళ్ళే ఎన్ని ఉన్నాయి కదా, ఒకటన్నా తీసుకెళ్తాం కదా అని మధ్యలో అడిగాడట ఇస్సాకు. 12 ఏళ్ళు ఆయనకి. లేదు పర్లేదు దేవుడు ఇస్తాడు.
నిన్నే బలి చేస్తానని చెప్పాడంటే చెప్పలేదు. అంత విశ్వాసము. ఎందుకంటే ఆయనకు తెలుసును, ఆయన నాకు ఇచ్చాడు, మరలా ఇస్తాడు. ఆయన ఒక్కడే మానవుల్లో మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఏమన్నారంటే విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు. 2 బిరుదులు ఉన్నాయి ఆయనకి. తండ్రి అయిన అబ్రహాం అంటే, అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఆయనకున్న విశ్వాసం ఇంకెవరికి లేదు. రెండవది ఏంటంటే దేవుని స్నేహితుడు. అమ్మబోయ్, దేవునికే స్నేహం అని, దేవునితోనే స్నేహం అని. ఎందుకంటే ఆయనకున్న విశ్వాసం అంత గొప్పదే. ఆయనకు తెలుసును దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తాడో తెలుసును. అంత గొప్ప విశ్వాసం ఆయన ఏళ్ళుంచాడు. ఆయన ఇవ్వగలడంటే ఇవ్వగలడు. కనుక దేవుడిని తెలుసుకొనుట. ఎందుకంటే ఆయన ఎలా తెలుసుకోగలిగాడంటే, నువ్వు అబ్రహాము నేను చూపించబోవు దేశాన్ని చూపించబోవు అన్నాడంతే. పలానా దేశం అన్నాడంటే ఆయన అనలా. చూపించబోవు దేశానికి వీళ్ళంటే బయలుదేరిపోయాడు. భార్యను తీసుకున్నాడు. తర్వాత తండ్రి వృద్ధుడు ఆయన్ని తీసుకున్నాడు. ఆయన వెళ్తుంటే కజిన్ బ్రదరు లోతు ఆయన, నేను వస్తాను. ఓకే కమాన్ రా. ఎక్కడికి వెళ్ళాలండి, ఏం చేయాలండి, ఎందుకు వెళ్ళాలండి, ఎంత టైం పట్టుద్దండి, ఏమన్నా అడిగాడంటే ఏం అడగలేదు. పోనీ ఏమన్నా పేదవాడు అంటే పేదవాడు కదట, రాయల్ ఫ్యామిలీ, రాజవంశీకుడు, అంతా విడిచిపెట్టేసి. కనుక దేవుని గురించినటువంటి సత్యాన్ని, దేవుడు ఎలాంటి వాడు, ఏంటి, ఆయన ఏంటి, ఆయన అంటే ఏంటి అని తెలుసుకునగలిగిన వాడు తండ్రి అయిన అబ్రహాము. కనుక మనం ఆలోచించాలన్నమాట, ఎలాంటి విశ్వాసంతో దేవుని ఏళ్ళు ఉన్నాం, దేవుని ఎలా నమ్ముతున్నాం, ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఏం చేయమంటున్నాడు. దీని అంతటిని ఒక మాట్లాడినాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. తెలుసుకోవాలంటే చాలా కష్టం. సంపూర్ణంగా సరిగ్గా తెలుసుకోకే కొంతకాలం నమ్ముతున్నారు, కొంతకాలం నమ్మి ఒకలా నమ్ముతున్నారు, మిగిలిన కాలం ఇంకోలా నమ్ముతున్నారు, కొంతమంది విడిచిపెట్టారు. అందరం కూడా చాలా జాగ్రత్తగా తండ్రి అయిన దేవుని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి చూడండి. కొన్ని మనము ఒకరినొకరు ప్రేమించు, ఏదైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని. ప్రేమించు ప్రతివాడు, ఒక నిమిషం, దేవుని మూలముగా దేవునిని ఎరుగును. దేవుని ఎరగాలంటే ఏం కావాలంటే మనకి ప్రేమ కావాలి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. అది దీనివల్ల దేవుడు మన నుంచి ప్రేమ ప్రత్యక్షపరచబడ్డాడు. అది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. పాపంలో నశించిపోకుండా, నరకాగ్నికి పాలవుకోకుండా ఉండట కోసం తనకి ఏకైక కుమారుడైన క్రీస్తుని ఆయన మీద బలి అర్పించటం కోసం ఈ లోకమునకు శరీరధారి అయి పంపించాడు. ఎందుకంటే మనలను ప్రేమించి ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమను ఎంతవరకు నీవు నేను తెలుసుకోగలుగుతున్నాం ఆలోచించాల. అప్పుడు అలా తెలుసుకోగలిగినప్పుడు ఒకే విశ్వాసం. రకరకాలైన విశ్వాసాలు ఉంటాయా? అవకాశం లేదే. ఒకే రకమైన విశ్వాసం నీలోను నాలోను ఉందా? తర్వాత వచనం చదవండి. మనము దేవుని ప్రేమించడమే కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఇందులో ప్రేమ దేవుడు మనల్ని ఎలాగో ప్రేమింపగా మన ఒకరినొకరు ప్రేమింపగలమే. అది దేవుడు ఎంత ప్రేమించాడంటే ఒక్కడు నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి శరీరమును దాల్చి పంపించి మన కోసం శిలువ మీద తన ప్రాణం అర్పించినంత అద్భుతమైన ప్రేమ చూపించాడు. కనుక మీరు కూడా ఏం చేయాలంట?
ఒకరినొకరు ప్రేమించుకో. విశ్వాసులందరూ కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇష్టం ఉండదు ఒక్కోసారి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ఇంకా మునిగిపోతున్నాం మనం. ఆత్మీయముగా దేవుని స్వరూపంలోనికి మార్చబడే కార్యక్రమంలో ఉన్నామన్న సంగతిని గ్రహించలేకపోతాం. మన ప్రోగ్రాం ఏంటి అంటే క్రీస్తు వలే అన్ని విషయములలో. యేసుక్రీస్తు ఏమన్నా పొరపాటు చూపించగలిగారు ఆయనలో అంటే పిలాతు అన్నాడు, ఈయనలో ఏ దోషమో నాకు కనబడి నా దగ్గర తీసుకొచ్చారు కరెక్ట్గానే ఈయనలో ఏ పాపం లేదయ్యా అని వాళ్ళందరికీ చెప్పాడు, యూదులందరికీ. కనుక మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే గొప్ప కార్యక్రమం. అలా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడితేనే నిత్యము ఆయనతో ఉండేటటువంటి గొప్ప భాగ్యము కలుగుతుంది. క్రీస్తును మామూలు శరీరధారిగా చూశారు లోకం, కానీ అసలైన స్వరూపం చూడాలంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం చదవాలా. వెంట పెట్టుకొని ఎంతైనా వారి ఎంత రూపాంతరం పొందారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించు, ఆయన వస్త్రములు వెలుగు ఇదిగో ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతుండేది. అప్పుడు పేతురు, ప్రభువా ఈ విషయమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్వతాలను పట్టుతుందని చెప్తూ చెప్పాడు. అప్పుడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారు పంపుకున్నాడు. ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు, ఈ మీద నేను ఆనందిస్తున్నాను. ఆ మేఘంలో చూసుకుంటాను. శిష్యులు ఈ మాట విని కోపపడి వృత్తి భయపడక యేసు వారి యొద్దకు వచ్చి వాళ్ళని బట్టి భయపడదని చెప్పాను. అది ప్రభు వారు అసలు ఎలాగుంటారు అని మరి ఎందుకో 12 మంది దగ్గర చూపించలేదు, కానీ ముగ్గురినే తీసుకెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అసలు ఆయన ఎలాగా, ఆయన రూపం ఎలాంటిది, అసలు ఆయన ఎవరు అని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసి శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన యొక్క గుణం, ప్రేమ గుణం, ఎంత ప్రేమించాడు అన్న సంగతిని మనకందరికీ అర్థం కావటం కోసం, ఆయన ప్రేమ ఎలాంటిదని తెలుసుకోవటం కోసం ఆయన చాలా తక్కువగా పుట్టాడు. దావీదు వంశంలోనే పుట్టాడు. దావీదు ఒకప్పుడు రాజే, కానీ ఆ వంశంలో యోసేపు వచ్చినట్టుగా ఏమీ లేదు. అలాగే కార్పెంటర్ పని చేసుకుని బ్రతికేవాడు. అది ఆ వంశంలోనే పుట్టాడు, కానీ ఆయనకి ఏముందంటే ఏమీ లేదు. కానీ ఆయన చూపించాడు ఆయన ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. అసలు ఆయన ఎవరు అంటే శిష్యులకి అర్థం అవటం కోసం. ఎందుకంటే అనేకమైన అద్భుతాలు చేశారు ఆయన, చాలా అద్భుతాలు చేశాడు ఆయన. తుఫాన్ వస్తేనే సముద్రంలో ఆగంటే ఆగిపోయింది, కుళ్ళిపోయిన లాజరు రా అంటే బయటకు వచ్చాడు. ఇంకా నిహికమైన లెక్కకు విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడు. కానీ మరలా ఆయన అసలు ఎలాగుంటారో, అస్సలు రూపం అనేది ఎవరో కూడా చనిపోయిన తర్వాత తెలుస్తుంది, కానీ ముందే ఇలా ముగ్గురికి చూపించాడు. కనుక దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ, ఆ ప్రేమను మనకి చూపించటం. 1 పేతురు 2వ అధ్యాయం 21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగు జాడలలో నడుచుకొనున్నట్లు మీకు మాదిరించాడండి. ఆయన ఏం చేశారో, ఎలా ఉండమన్నారో, ఎలా ఉన్నారో అద్భుతంగా చూపించారు. అందుకే పౌలు గారు అంటున్నారు 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి.
మీరు నన్ను పోలి కనిపిస్తున్నారు. నేను క్రీస్తుని పోలే నడుచుకున్నాను, మీరు నన్ను చూడండి. ఎందుకంటే ఆయన ప్రభువుని చూసినటువంటి వాడు. ఆయన దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రభువారు కలబడ్డారు. సౌలా సౌలా, ఎవరు ప్రభువా? నీవు హింసించుతున్నా క్రీస్తుని. అప్పుడు చూశాడు ఆయన. కనుక ఆయన ఎలా జీవించాడో అలాగా నేను కూడా జీవిస్తున్నాను, నన్ను చూడండి, నన్ను వెంబడించండి. నేను చేసినట్లుగా, నేను జీవించినట్లుగా, నేను సేవ చేసినట్లుగా అద్భుతం. కనుక క్రీస్తుని తెలుసుకొనుట, దేవుణ్ణి తెలుసుకొనుట సులువు అంటే సులువు కాదు, అది జ్ఞానమునకు మించినటువంటి సంగతి. కనుక ప్రేమ ఎంత గొప్పది అని అంటే తన ప్రాణమును శిలువ మీద బలిగారు. మేకులతో కొట్టినప్పుడు తర్వాత అంటాడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే పడలేం. ఇంక కొట్టారంటే మనకి ఇంకా శక్తి ఉంటే కొట్టేస్తాం, లేకపోతే ఇంక డబ్బులు అయ్యి ఉంటే ఆన్లైన్లో పోజేసి అవతలకి ఎలాగైనా దెబ్బతీసేయాలనిపిస్తారు. కానీ ఆయన అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పది, అది చూపించడం కోసమే ఆయన మీద ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, చేతులతో కొట్టారు, అపహసించారు, మరి బట్టలన్నీ తీసివేసి చిన్న అంగవస్త్రం కట్టారు. యూదులకైతే బట్టలు చాలా చాలా నిండా బట్టలు ఉండేటటువంటి వారు యూదులు. తీసివేసి అన్ని చిన్న అంగవస్త్రం కట్టారు, ఎంతో అవమానపరిచారు. అయినా కానీ ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో చూపించడం కోసం ఇవన్నీ సై. కనుక దేవుణ్ణి తెలుసుకొనుట అనే గొప్ప కార్యక్రమంలో, ఎందుకంటే మనం రక్షణ పొందుట కోసము ఆయన గురించి బాగా తెలుసుకోవాలా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలా, ఆయన ఎలాగుండమన్నాడో తెలుసుకోవాలా, ఆయన ఎలాగుండమన్నాడు అలాగుండాలా, ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనం అర్థం చేసుకునే శక్తిమంతులు కావాలి. కనుక దేవుని ప్రేమ మనకి ఎంత అర్థమవుతుంది అని అంటే, మరి ఆయనలాగా పవిత్రత పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఎంత పవిత్రత కాపాడుకోవాలా అంటే, ఆ పవిత్రతను కాపాడుకోవటం వలన అద్భుతమైనటువంటి దీవెన ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయనలాగా ఉంటే ఆయనలాగా మార్చబడే కార్యక్రమం. మరి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత పవిత్రుడో అంత పవిత్రతను మనం కాపాడుకుంటే అద్భుతమైన దీవెన ఉంటుందంటానికి మెయిన్ కారణం ఒక ఆయన మనకు తెలుసు, యోసేపు. చిన్న వయసులోనే దేవుని యొక్క దర్శనం కలిగింది. నాకు ఎలాంటి దర్శనం కలిగిందా అని తండ్రికి తల్లికి మరి తోబుట్టులకు చెప్పాడు. కానీ అతని పైన ఉన్నటువంటి 10 మంది కూడా చాలా ద్వేషం తెచ్చుకున్నారు, చంపేయాలనుకున్నారు. ఎందుకంటే ఆయన కాళ్ళకి మ్రొక్కుతారని చెప్పాను. అలాంటి దర్శనం వచ్చిందని, మేము నిన్ను మొక్కటం ఏంటిరా అని కోపం వచ్చింది. చంపేయాలనుకుంటే మరి రూపేను పెద్దవాడు అందరికన్నా, కొద్దిగా సంపొద్దు. ఐగుప్తీయులకి అమ్మేశాడు. ఐగుప్తీయులు రాజు దగ్గర పనిచేసి ఒక పెద్ద ఉద్యోగస్తుడు కొనుక్కున్నాడు, ఆ ఇంటికి మేనేజర్గా పెట్టాడు. అతని భార్య మంచిది కాదు, మనందరూ తెలుసు. ఇతన్ని శోధిస్తే అమ్మా మంచిది కాదమ్మా, అలాగ ఉండకూడదు చెప్పాడు కుర్రవాడు. జైల్లో వేయించింది కోపం వచ్చి. జైలు అధికారి ఇతని యొక్క పవిత్రతను చూశాడు, జైలు తాళాలు అతనికి హాయిగా ఉన్నాడు, అతనే చూసుకుంటాడు అన్ని. దేవుడి దైవజుడు. అక్కడ రాజు సేవకులిద్దరికి కలలు వస్తే భావం చెప్పాడు, అలాగే జరిగింది. ఒక అతన్ని చంపేశాడు రాజు, ఒక అతనికి మరలా ఉద్యోగం ఇచ్చాడు. రాజు తర్వాత రాజుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అంత పవిత్రత పరిశుద్ధత అతను కాపాడు. నువ్వు ఎలా తెలుసుకున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది, మెయిన్ ప్రేమ అంతే. కోపం వచ్చినప్పుడు తండ్రి కొడతాడు, ఎంతో ప్రేమించిన కొడుకుని కూడా, కన్న కొడుకుని అవసరం కాబట్టి కొడతాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు,
ఆయన ప్రేమను మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు మనం తెలుసుకోవాలి. అంత ప్రేమ గలవాడు. తెలుసుకుంటే మాదిరి 2:21 మనం చూసాం కదండి 1 పేతురులో. ఆయన లోకములోనికి దిగి వచ్చి తనను తాను మనకందరికి చూపించి మాదిరి విడిచిపెట్టి సహనము, ఓర్పు, క్షమ, దయ, కరుణ. అంత శక్తిమంతుడు అతను, అంత దేవుడు, సృష్టికర్త. చేతులతో కొట్టి, ఉమ్ము వేసి, కర్రలతో కొట్టి, అపహసించి, హేళన చేస్తే ఊరుకున్నాడా? ఊరుకున్నాడు. ఎందుకంటే ప్రేమ చూపిస్తాం. మరి ఆయన ఎలాంటి శక్తిమంతుడు చూపించాడంటే ముందు చూపించాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది కేవలం పురుషులే. ఎందుకంటే స్త్రీలు పిల్లల్ని లెక్కల్లో తీసుకోరు యూదులు, కనుక పురుషుల్ని లెక్క పెడితే 5,000 మంది ఉంటారు. అంటే స్త్రీలు పిల్లలు 10,000-15,000 మంది అయిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎంత శక్తి! మామూలు మనిషా? మామూలు మనిషి కాదే. తుఫాన్ వచ్చింది, ఆగు అన్నాడు అంతే. అబ్బే మా గురువుగారు శక్తివంతులు, మాకేం అవ్వదు అని వాళ్ళు 12 మంది కనిపెడుతున్నారంటే, లేదు నిద్రపోతున్నా ఆయన లేపిస్తాడు. ఆగన్నాడు, ఆపేసి ఇంకెంతకాలం ఉంటారా, నా గురించి ఎంత తెలుసుకుంటారా అని అన్నాడు. కనుక ఆయన శక్తి. కుష్ఠరోగులను ఎవరైనా బాగు చేయగలరంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఈ రోజుల్లో తగ్గదు. ఎక్కడో ఉన్న వాళ్ళని బాగు చేశారు. రకరకాల పుస్తకాలే సరిపో, భూమి పుస్తకాలతో నిండిపోద్ది అన్నాడు యోహాను. ఆయన సువార్తలో చెప్తూ భూమి పుస్తకాలతో నిండిపోద్దట ఆయన చేసిన అద్భుతాలు. ఎందుకంటే అది ఎలా నమ్మగలం అంటే, ఆయన వస్తుంటే వేలాది మంది వచ్చేవారు. అందుకే జక్కయ్య పొట్టివాడు, చూడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఆయన కూడా బోల్డ్ అంతమంది వచ్చేస్తారు. ఈయన వెళ్ళగలడంటే వెళ్ళలేదు. వేలాది మంది, 3 రోజులు మీటింగు. ఆ 3 రోజులు చివరికి ఆఖరి రోజుని ఆహారం లేదు. ఎంతమంది ఉన్నట్టు మనకు లెక్క తేలిందండి? 1000. కుర్రోడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి ఆహారం. కనుక మనం ఆలోచించాలన్నమాట. ఆయన గురించి తెలుసుకుంటున్నావా? వాక్యాన్ని చదవాలి, దివారాత్రి దాన్ని ధ్యానించాలని చెప్తున్నాడు. అందుకే, ఎందుకంటే వాక్యాన్ని ఎంత బాగా చదువుతున్నాం. ఇదే న్యూస్ పేపరా? కాదే. న్యూస్ పేపర్ డబ్బులు ఖర్చు పెట్టి న్యూస్ పేపర్ వేయించుకుంటారు, కానీ చూసి అడ్డింగ్ చూసి పారేస్తారు. ఇంకంతే. దాన్ని ఏదో వాళ్ళకి ఇష్టం, ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో సబ్జెక్ట్ ఉంటే చదువుతారు, లేకపోతే తీసేస్తారు. అంతే. రోజంతా చదువుతాడంటే చదవడం. కానీ ఇది ఎలాగంటే అలాగే జీవగ్రంథం. దీనిని చదువుట ద్వారా నిత్య జీవమునకు వారసు. దేవుణ్ణి తెలుసుకుంటాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, దేవుని మహిమను తెలుసుకుంటావు, పరలోక భాగ్యముని గురించి తెలుసుకుంటావు, నీవు ఎలా ఉండాలో తెలుసుకుంటావు, నీ పాపం గురించి ఏం చేయాలో తెలుసుకుంటావు. ఎందుకంటే ఆయన నమ్మాలా, మారు మనసు పొందాలా, రక్షణార్థమై బాప్తిస్మం. కనుక ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మనం కలిగి ఉంటాం. తెలుసుకుంటున్నావా? పౌలు గారు అయితే అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మీరు నన్ను చూడండి. ఆయన ప్రభు కోసం ఎంత శ్రమ పడ్డాడు. 16వ అధ్యాయం అపొస్తల కార్యాలు చూసినట్లయితే పౌలు, శీల అక్కడ జైల్లో పెట్టేశారు. ఆయన తప్పు చేశారంటే తప్పు చేయలేదు. ప్రభువుని గురించి, రక్షణ గురించి, పాపం గురించి తెలియపరిచారు అంతే. మార్పు చెందండి అని చెప్పారంతే. వాళ్ళందరికీ ఇష్టం అవ్వలేదు. జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేస్తే బొండను వేస్తారు, కాళ్ళు చేతులు పొడవు ఉంటాయంటారు. 2 రంధ్రాలు దాంట్లో పెట్టేసి చేతులు కూడా 2 రంధ్రాలు కూర్చుంటే తప్ప అటు ఇటు కదలటానికి కుదరతారు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాటలతో దేవుని మహిమపరిచి దేవుని గురించి చెప్పినారు. అందరూ ఖైదీలు అందరూ చాలా చక్కగా విన్నారు. జరిగిన అద్భుతం ఏంటి? భూకంపం వచ్చింది. గోడలన్నీ గుమ్మాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఉండి ఏం చేస్తున్నారు?
ప్రభువుని గురించి వింటూ ఉన్నారు. అర్థం కనుక ఎన్ని శ్రమలు పడ్డాడు ప్రభు కోసం చెప్పాడు. అందువల్ల నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను ఆయన తెలుసుకున్నాడు. కనుక మనం కూడా తెలుసుకోగలుగుతున్నామా? ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందునట్లుగా ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో సహనము, ఓర్పు, క్షమ కలిగి ఉన్నాడు. కనుక ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలంటే ఇందాక మనం చదివాం కదండి, 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో నుంచి మనం ఒకసారి చదివేద్దామండి. మనం ఒక్కొక్కరు ప్రేమిస్తున్నాం. ఏలయనగా ప్రేమ దేవుడి మూలంగా కలుగుతున్నది. ప్రేమించి దేవుడి మూలంగా పుట్టినవాడే దేవుడిని ఎదుగుతున్నాం. దేవుడు ప్రేమను రేపి ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు. మనం ఆయన దేవుడు తన అతిథి కుమారుని లోకానికి పంపును. దీనివల్ల దేవుడు మన ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనం దేవుడిని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై పెట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమ బదులుమై ఉన్నాము. ఏ మానవుడు దేవుడు ఎప్పుడు చూడలేదు. ప్రేమించి దేవుడు మన ఆయన దీనివల్ల మనం ఆయన తెలుసుకున్నామని, ఆయన మన యొక్క ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఏదైనా తన ఆత్మ పాలు ప్రయత్నిస్తున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉన్నట్టుగా పంపించడాన్ని సాక్షిస్తున్నాము. దేవుడు కుమారుడని ఎవరు ఒప్పుకున్నా వాళ్ళని దేవుడు నిలిచినాడు. వాడు అది యేసు ప్రభు ఆయన గురించి సరైన అర్థం తెలుసుకోగలిగితే ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో. విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములలో నివసించినట్లు. చదవండి. మన ఏడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముతూనే ఉన్నాము. దేవుడు ప్రేమను తెలిపే అన్నాడు. ప్రేమ యందు నిలుచువాడు దేవుని యందు నిలుచు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. అర్థం చేసుకోగలవా? అప్పుడు నీకు ప్రేమ ఉంటే, నువ్వు ప్రేమతో ఉంటే, ఆయన్ని ప్రేమిస్తుంటే, ఆయన కోసం ఏదైనా చేయగలిగితే అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. దేవుడు వాని యందు నిలిపినాడు. దేవుడు మనకు మనలో పరిపూర్ణ చేయాలి. మనం కూడా ఈ లోకంలో అట్టివాడు. అది ఆయన ఎలాంటి వాడో మనము కూడా అలాగే ఉండాలంట. అలా ఉంటున్నామా? ఇక్కడ అన్నాడు అట్టివారమై ఉన్నాం అంటున్నాడు ఆయన. పౌలు గారు ఒక్కరే అనగలిగారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను చూడండి, నన్ను పోలి నడుచుకోండి. ఏ పాపము ఏ దోషము లేకుండా ఆయన జీవించినట్టుగా మనం ఆలోచించాలన్నమాట అండి. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయం నిలబెట్టున్నాం. భయం దండంతో కూడింది. భయపడి వాడి ప్రేమ ఎంత పరిపూర్ణ వాడు కాడు. మనం ప్రేమించిన కనుక ప్రేమిస్తున్నాం. ఎవరైనా చెప్పి అది జాగ్రత్తగా చూసుకోవాలా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను దేవుని కోసం ఏదైనా చేస్తాను, నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకున్నవాడు తన సహోదరుని ద్వేషిస్తే చాలా ప్రమాదం. చదువు. తన సహోదరుని ప్రేమిస్తున్నవాడు చూస్తున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే చూడని దేవుడిని ఇంకేం ప్రేమిస్తావు? ఆయన కనబడతాడంటే కనబడతాడు. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి.
ఆయన ఆత్మయ్య ఉన్నాడు, కనబడతాడంటే కనబడ్డా. కాబట్టి నీ సహోదరుని, ఆయన స్వరూపంలో సృజించినటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అప్పుడు ప్రేమించగలిగితేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు, దేవుణ్ణి తెలుసుకోగలవు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించుకున్నాను ఆశను ఆయన మమ్మల్ని పొంది ఉన్నాడు. 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివి ముగించుకున్నాం. నాకు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలం ప్రేమిస్తూ ఆయన ఆశ నెరవేర్చువారమైతే మా దేవుడి పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్లే ఆయన ఆశను గైకం చేయ దేవుడిని ప్రేమించారు. అది దేవుణ్ణి ప్రేమించుటంటే ఆయన ఏం చెప్తే చేయటమే. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నువ్వు చూడని దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలిగి ఉండాలంటే నీ సహోదరుడు చూస్తానని నీ సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? అతని కోసం ఏం చేయగలుగుతున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? మరి పౌలు గారు చెప్పారు, నేను ఆయనలాగే ఉన్నానండి, మీరు నన్ను పోలినారు. చెప్పగలవా? కనుక దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే దాని పొడవు, లోతు, వెడల్పు, ఎత్తు తెలుసుకోవాలి. సులువు అంటే సులువు కాదు. ఏమన్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఆ అద్భుతమైనటువంటి ప్రేమను మనం తెలుసుకుందాం, దేవునితో నిత్యం ఉంటాం. దేవుడి వాక్యం దీవించును గాక.